రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు చిరంజీవి. స్టేట్ గెస్ట్ గా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు చంద్రబాబు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు వెళ్లనున్నారు చిరంజీవి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్టేట్ గెస్ట్ గా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు చంద్రబాబు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు వెళ్లనున్నారు చిరంజీవి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మెగా ఫ్యామిలీ సభ్యులు వెళ్లబోతున్నారు. అలాగే చాలా మంది వీవీఐపీలు కూడా రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ప్రమాణ స్వీకారం జరగబోతుందో గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఐటీ పార్కులో ఉన్నటువంటి కేసరపల్లిలో ప్రస్తుతం సభా ప్రాంగణం దగ్గర కూడా ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు ఏర్పాట్లన్నీ కూడా తుది దశకైతే వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 2 లక్షల మంది వరకు కూడా అభిమానులు 3 పార్టీల నుంచి అదేవిధంగా ప్రజలు కూడా హాజరవుతారని ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక దగ్గర కూడా ఉన్నాం. ఆ వేదిక మీద కూడా అటు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఫోటోతో పాటుగా పొత్తులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు బీజేపీకి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోతో పాటు అటు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫోటోలు 3 ఫోటోలతో కూడినటువంటి భారీ ఎల్ఈడీని కూడా ప్రధాన సభా వేదిక మీద కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రేపు ఉదయం 10:40 ప్రధాని మోడీ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి నేరుగా సభా వేదిక వద్దకు వస్తారు. సుమారు 1.5 గంటల పాటు సభా వేదిక మీదే ఉంటారు. 12:45 తిరిగి ఇక్కడ నుంచి ఆయన భువనేశ్వర్ కూడా వెళ్తారని ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో ఆయన రాక నేపథ్యంలో బందోబస్తుని పటిష్టం చేశారు. అదేవిధంగా ఇవాళే అటు కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా, దీంతో పాటుగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక వచ్చే వాళ్ళు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వాళ్ళకి సంబంధించి 5 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో 4 గ్యాలరీలను వీఐపీలకి వీవీఐపీలకు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధాన గ్యాలరీని కూడా అటు ప్రజలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా కూడా సభాస్థలికి వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి వీలుగా కూడా భారీ ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా 60,000 మందికి భోజన సదుపాయాలు, మంచినీరు, దీంతో పాటుగా మజ్జిగను కూడా అందించడానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి అత్యవసర వైద్యం అందించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. గత వారం రోజులుగా దీనికి సంబంధించిన పనులు 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత 5వ తారీఖున వేదికని ఖరారు చేసి అప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పనులు చేస్తున్న నేపథ్యం అవన్నీ కూడా ఈరోజు తుది దశకు కూడా చేరుకున్న నేపథ్యంలో రేపు ఉదయం 11:27 అయితే ప్రమాణ స్వీకారం అయితే జరగబోతోంది. ఇక నేషనల్ హైవే మీదుగా గన్నవరం దగ్గరే ఈ ప్రమాణ స్వీకార వేదికని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ ను కూడా మళ్లింపులు చేపట్టారు. ఈ రోజు సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అయితే హైవే మీద ఈ సభాస్థలికి దగ్గరలో కూడా అన్ని ఆంక్షలు కూడా అమల్లోకి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ప్రస్తుతం యంత్రాంగం అయితే సిద్ధం చేస్తుంది. వర్షం పడినా కూడా ఇబ్బందులు లేకుండా అల్యూమినియంతో పైకప్పును కూడా ఈ గ్యాలరీల మీద కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సిఎస్ లెవెల్లో, డీజీపీ లెవెల్లో సమీక్ష అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటాది